ఇక ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ 5 సభ్యులతో ఏర్పాటు. ఈ నెల 22వ తేదీన కమిటీ తొలి భేటీ. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను ఈ కమిటీకి సభ్యులుగా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇక జనవరి 22న ఈ కమిటీ తొలిసారి సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. మాదిగల వంటి షెడ్యూల్ కులాల వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన పరిపాలనాపరమైన చర్యలను ఈ కమిటీ పరిశీలించింది. ప్రయోజనాల్లో వారి వాటాను సమానంగా పొందడం వంటి అంశాలు ఇమిడి ఉన్నాయి. అలాగే ఎస్సీ వర్గీకరణపై 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఆనాడు నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి పాల్గొని మందకృష్ణ మాదిగకి మాట్లాడడం జరిగింది. అయితే మందకృష్ణ మాదిగ పెట్టినటువంటి మీటింగ్లో అక్కడికి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ ఆశించింది మేము వర్గీకరణ చేస్తాము, తీర్మానం చేస్తాము అని చెప్పి చెప్తారేమో అనుకుంటే ఆయన కమిటీ వేస్తామని చెప్పిండు. ఇట్లాంటి కమిటీలు ఇప్పటికి 2 సార్లు వేసారు, మళ్ళీ ఇంకో 2 సార్లు వేస్తారు. ఈ కమిటీల రిపోర్టు అట్లనే ఉంటే మరి ఇంతకుముందు ఇచ్చిన కమిటీల రిపోర్టులను తీసుకొని మరి వర్గీకరణ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆ వర్గీకరణ చేయకుండా అసలు నిజానికి బీజేపీ ప్రభుత్వానికి వర్గీకరణ చేయాలనే ఆలోచన కూడా లేదు కాబట్టి మళ్ళీ కమిటీ వేసారు. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఆ రిపోర్ట్ లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చిందని చెప్పేసి గొడవలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవన్నీ ముందు పెట్టుకోము, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో మా పార్టీలకు నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రయత్నం చేయరు. మరి లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాదిగలకు మళ్ళీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ఇదే పార్టీ అధికారంలోకి వస్తుందా, మరి ఈ పార్టీ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదంటే రిజర్వేషన్లు వర్గీకరణ సంబంధించిన విషయంలో ఏం చర్యలు తీసుకోబోతుందా అనేది అర్థం కానటువంటి విషయం. మరి ఏది ఏమైనా కూడా వర్గీకరణ సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ సరైనది కాదు. ఆయన వర్గీకరణ చేస్తా అని చెప్పకుండా కమిటీ వేస్తా అని చెప్పిండు. ఆ కమిటీ దాదాపుగా ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ చివరికి ఆ వర్గీకరణ సాధ్యం కాదని చెప్తుందా, సాధ్యమవుతుందా అని చెప్పినాక సాధ్యం చేస్తుందా, లేదంటే ఆ రిపోర్ట్ను కూడా ఇంతకుముందు పెట్టినటువంటి రిపోర్ట్ల ప్రకారంగానే పక్కన పెడతా అనేది చూడాల్సిన అంశం. కాబట్టి ఈ విషయంలో దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ తప్పకుండా ప్రజలకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారు, మరి ఈ కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరిన్ని ప్రజా వార్తలకు సంబంధించిన విషయంలో చూస్తున్నానండి. థ్యాంక్ యూ. తీవ్ర అధికార దుర్వినియోగం. 22న ఒక పూట సెలవుపై సిపిఐ విమర్శ. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 22న ఒక పూట సెలవును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను మొత్తానికైతే సిపిఐ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని మనం నిన్న కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి అంశాలకి సెలవులు ప్రకటించద్దు. అది కేవలం హిందుత్వ పార్టీకి సంబంధించినటువంటి విషయమే కాదు. హిందుత్వమైనా, క్రైస్తవమైనా, ముస్లిం అయినా, ఆఖరికి బౌద్ధమైనా, ఎవరైనా కానీ మీ మతపరమైనటువంటి అంశాలకి రాష్ట్రంలో సెలవులను ప్రకటించద్దు, దేశంలో సెలవులను ప్రకటించద్దు. రేపటి రోజున ఇక్కడ తెలంగాణలో కానీ లేదంటే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ మతానికి సంబంధించిన విషయంలో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఆ రాష్ట్రంలో సెలవు ప్రకటించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము. రాజ్యాంగ విరుద్ధమైన పనుల్ని ప్రభుత్వాలు చేయడం అనేది సిగ్గుచేటు. ఎందుకనంటే ఈరోజు 22వ తేదీన మీరు స్కూళ్ళు మూసేస్తారు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడ పోతారు, హాస్టల్లోనే ఉంటారు. మరి వాళ్ళ చదువులు చెప్పకుండా ఇట్లా సెలవులు ప్రకటిస్తే ఎట్లా? లేదు, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అసలు ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ సెలవులు ప్రకటించి వాళ్ళ ఇంట్లో కూర్చోమని అయింది. కాబట్టి 22వ తేదీన సెలవు ప్రకటించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము. ఏ కార్యక్రమం లేకుండా ఈరోజు ఒక మతానికి సంబంధించినటువంటి విషయంలో ఆ మతానికి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు చాలా మంది విమర్శలు చేస్తున్నది ఏంటి అని అంటే అది మతానికి సంబంధించింది కూడా కాదు. ఈ మతానికి సంబంధించిన కార్యక్రమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ రాజకీయ కార్యక్రమంగా మార్చుకున్నారని చెప్పేసి చెబుతున్నారు. మరి ఈరోజు సెలవు ప్రకటించడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే 22వ తేదీన అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమం మొత్తాన్ని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెడతారు కాబట్టి దాన్ని మొత్తం దేశ ప్రజలందరూ చూడాలి. జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటా ఇంట్లో కూర్చోవాలని చెప్పి వాళ్ళ రాజకీయ ప్రలోభాల కోసం మాత్రమే ఆ రోజును సెలవుగా ప్రకటిస్తున్నారు. మరి ఉద్యోగాల కోసం వాళ్ళు వెళ్ళేదంటే ఆ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ సెలవు ప్రకటిస్తే ఇంట్లో కూర్చొని వాళ్ళు కూడా పూజలు చేస్తారు. లేదు అని అంటే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని టీవీలు పెట్టుకొని టీవీల ముందు కూర్చొని వాళ్ళు కూడా వీక్షిస్తారు. దానివల్ల ఎక్కువ మంది మళ్ళీ బీజేపీకి రామ మందిరాన్ని నిర్మించింది మనం బీజేపీకి ఓటేయాలనే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భ్రమలో ఈరోజు సెలవు ప్రకటిస్తూ ఉంది. దాన్ని సిపిఐ పార్టీ అయితే విమర్శించింది.
ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి కార్యక్రమాలకి సెలవులు ప్రకటించదని చెప్పేసి బీజేపీని మన సిపిఐ పార్టీ కోరింది. సిపిఐ పార్టీ కాదు, మనం కూడా నిన్న మారి న్యూస్లో అదే కోరినాం. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి అంశాలకి, అది ఏ మతం అయినా కానీ మతపరమైనటువంటి అంశాలకి సెలవులు ప్రకటించద్దు. ముందుగా క్యాలెండర్లో ఉన్న విధంగా ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఏదైతుందో ప్రతి సంవత్సరం ఈ సెలవులు ఉంటాయని చెప్పేసి ముందుగా ప్రకటించే సెలవుని తప్ప మిగతా సెలవులు మతపరమైనటువంటి అంశాలు ఇవ్వద్దు.